14 క్వాలిటీ బాగుందన్న. క్వాలిటీ ఎందుకంటే 50 రూపాయలు తీసుకోండి. క్వాలిటీ బాగుంది. 50 రూపాయలు 50 ఒక్కొందా 14 బాగా తీసుకుంటే 14 ఒక్కొందా క్వాలిటీ బాగుందన్న. 14 ఒక్కొందా 14 ఒక్కొందా 40 పాట మంది అన్న 10 ఒక్కొందా కొంచెం పదివేలు ఒక్కొందా అన్నా చిన్నారా బాబు పదివేలు ఒక్కొందా కొంచెం అన్నా పాట మంది అన్న 150 3 సార్లు అంటాను కొంచెం 15 ఒక్కొందా 15 ఒక్కొందా 15 అడే పోనీ పోతుంది మరి కొట్టేస్తాను 15 ఒక్క తీవాలి. నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రధానంగా మిరప తోటల్లో ఎర్రనల్లి తామరపుడికి అటాక్ కావటం, అలాగే పండాగు తెగులు, అలాగే ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్లు లేకపోవడం, సలిమల్లింది కాబట్టి తోటలు అనేది ముడతలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. మిరపలో ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ, అలాగే ఎర్రనల్లి ట్రిప్స్, అలాగే ఈ యొక్క మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఎకరానికి, ఎందుకంటే క్రాప్ సెట్టింగ్ కాపు పడే దశ కాబట్టి మీ మిరప పంట పొలంలో ఈ యొక్క శక్తిని మీకు అంటే మనం కూడా స్ప్రే చేయడం రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉండడం జరిగింది. సో ఇందులో మనకు వచ్చేసి 2 డబ్బాలు ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మనకి ఫ్లవరింగ్కి అలాగే పూత కాత బాగా రావడానికి దోహదం చేస్తుంది. రెండోది వచ్చేసి మనకి ఎర్రనల్లి ట్రిప్స్, ఈ 2 కూడా 250 ml అయితే ఉండడం జరుగుతుంది. ఈ శక్తి మందును మీ మిరప పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి వచ్చే అవకాశం ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే నానోఫిల్ క్రాప్ సైన్సెస్, ఇది వచ్చేసి మనకి కెమికల్ కంపెనీ అండి నానోఫిల్ క్రాప్ సైన్స్. అలాగే సో ఇందులో ఉన్నటువంటి చూసుకోవచ్చు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, మినరల్స్, బఫర్స్, అన్ని రకాల టెక్నికల్స్ ఇందులో అయితే ఉండడం జరిగింది. సో కలిపి మీ మిరప పంట పొలంలో స్ప్రే చేసుకుంటే రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులందరూ కూడా వాడడం జరుగుతుంది. సో ప్రధానంగా బ్యాడ్గి సీడు, తేజ రకాలు అన్నింటిలో కూడా క్రాప్ సెట్ కాకపోవడం, ఇప్పుడు కూడా వర్షాలు బాగా పడడం వల్ల తోటలన్నీ కూడా ఈల్డింగ్ వెనక్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎర్రనల్లి తామరపురి అటాకులు అన్నింటినీ కూడా తట్టుకొని మీ మిరప పంట పొలం 5 నుంచి 10 క్వింటాల కాపు రావడానికి ఈ యొక్క శక్తి ప్రొడక్ట్ మీకు దోహదం చేస్తుంది. రైతులు గమనించి ముందుకు తెలియజేయడం జరుగుతుంది.